చేప చెట్టు ఎక్కలేదు, మోటివేట్ చేయరు, కూర్చోబెట్టి దాన్ని ఎక్కగలుగుతావు 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 ఎక్కలేదు, నువ్వు ఎక్కుతావు లాస్ట్కు, అది చచ్చిపోతుందా ఇంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్డ్కి సెట్ అవుతామా కామా, ఫీల్డ్ మనకు సెట్ అవుతుందా కాదా. ఎందుకు కాదు, ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మంచిగా మాట్లాడాలి, ఎవడన్నా తిట్టినా భరించాలి, తూ అన్నా భరించాలి, చీ అన్నా భరించాలి, గ్లాసులు తీసి మొయ్యాలి. అప్పుడు మండుతుంటుంది లోపల, పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అంటే చాలామందికి సెల్యూట్ కొట్టాలి ఇనిషియల్ టైంలో, తప్పదు. ఇది రూల్ ఆఫ్ బిజినెస్, అది ఏ బిజినెస్లో అయినా అదే ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితులలో సీనియర్లను మర్చిపోవద్దు, వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గించొద్దు, ఏ సీనియర్ అయినా సరే. ఇది రూల్ ఆఫ్ బిజినెస్. ఇది అర్థం కానోడు జీవితంలో బాగుపడలేడు. మీకు ఎవరెవరైతే ట్రైనర్లు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారో, మీకు నువ్వు కావాలంటే ఎదుగు, వాళ్ళని దాటి ఎదుగు లైఫ్లో, కానీ వాళ్ళని ఎన్నడూ కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేసినావు అనుకో, నువ్వు ఫీల్డ్లో నిలబడలేవు. బికాజ్ అది రూల్ ఆఫ్ బిజినెస్. ఇవాళ నేను అక్కడ కూర్చున్నాం మేము. సీనియర్ సార్ ఎండమూరి సార్ మాకు సీనియర్, ప్రదీప్ సార్ సీనియర్, గంప సార్ సీనియర్, వేణుభగవాన్ సార్ సీనియర్. వాళ్ళందరి తర్వాతనే మాకు. అదర్వైజ్ నువ్వు ఏది చేస్తా అన్నా వాళ్ళ ముందు నువ్వు చేసినా నేను తీసుకోను. నేను అది రూల్, అంతే, జీవితకాలం రూల్ అది. నేను ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉన్నా సరే, వాళ్ళు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉన్నా సరే, సీనియర్ల స్థానం సీనియర్లకే ఉంటుంది, జూనియర్ల స్థానం జూనియర్లకే ఉంటుంది. ఇది రూల్ ఆఫ్ బిజినెస్. ఇది ఈ అన్ని అర్థం చేసుకుందాము, లాంగ్ టర్మ్ చేద్దామా? రెడీ ఉన్నారా?